సరేరా రండి సార్ రండి. వచ్చిందే వచ్చిందే జిల్ 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 సింగారే, వచ్చిందే వచ్చిందే జిల్ 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 సింగారే, రక్తంలో చిచ్చు పెట్టిందే. బల్బు కొంటినవుతో ఒకటైపోగా కొంచెం దూరమైతే పడిన అందం అది మెసి మెరుగుల ప్రాయం, చుమ్మా ముద్దు పెడితే అది ఇంకా మెరుగు ఖాయం. వచ్చిందే వచ్చిందే జిల్ 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 సింగారే, వచ్చిందే వచ్చిందే జిల్ 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 సింగారే, రక్తంలో చిచ్చు పెట్టిందే. కొల 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 కొలగాలే కొలే 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 కొలే. కరిగిపోని ప్రేమే నిజమౌ శృంగారం, మిగులు తగులు అంతా ముచ్చయ్య భారం. హృదయపు కాగితానను ఎంతో సుందరం, ఒకరికి ఒకరై కలిసి ఉండేదే కాపురం. తుడుకు తుడుకు వయసు ఓ ఇంద్రధనుసులాగా, ఉన్న కొద్ది కాలం ఇలా చల్లకుంటే అదే పరం. వచ్చిందే వచ్చిందే జిల్ 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 సింగారే, వచ్చిందే వచ్చిందే జిల్ 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 సింగారే, రక్తంలో చిచ్చు పెట్టిందే. కలుపు అని కళ్యాణమే, 100 ఏళ్ల వరకు గందరగోళమే. వయసులో ఒకే ఒక వెన్నెలంట, వరకులో ఒకే ఒక పున్నమంట, పువ్వు పువ్వు తిరిగే ఆ తేనెటీగలాగా మారి మారి జంట చేర నేను మృగం కాను మరి. వచ్చిందే వచ్చిందే జిల్ 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 సింగారే, వచ్చిందే వచ్చిందే జిల్ 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 సింగారే, రక్తంలో చిచ్చు పెట్టిందే. ఇవన్నీ తీసేసాయి, స్టాక్ లిస్ట్ చూపించు. ఓకే మేడం. శివ, ఇంట్లో గొడవ. నేను ఇంటికి వెళ్ళను శివ, నీతోనే ఉండిపోతాను. ప్లీజ్ మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. పెద్దవాళ్ళ మనసు నొప్పించి ఇంట్లోంచి పారిపోతే మనం సంతోషంగా ఉండగలమా, లేక వాళ్ళు సంతోషంగా ఉండగలరా? ఎవరికి సంతోషం లేని జీవితం మనకు అవసరమా? నా వల్ల కావట్లేదు శివ.
రాఘవయ్య గారు. నేనే. లోపలికి రండి, కూర్చోండి. చెప్పండి. అదే సార్, నా పేరు శివ. చెప్పండి. ఆమ్, పర్వాలేదు, చెప్పండి. నేను నేను ఆ, మీ అమ్మాయిని లవ్ చేస్తాను. లేవరా, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి చూస్తున్నావు? అది కాదు సార్. రాను రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుందిరా. సార్ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా వినండి. మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించావు చూడు. అది కాదు సార్, నేను చెప్పేది. బయటికి పోరా, బయటికి పోరా. సార్ నేను చెప్పేది బయటికి ప్రశాంతంగా పోతావా వినండి. లేదా? ఇదిగో చూడు, అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు. సార్ అది కాదు సార్, నేను బయటికి చెప్పేది. పోరా. ఏరా, నేను కనవాలంటే ఎవరు లేరా? అట్టగా బయలుదేరి వచ్చేసావా? ఆపోయా. ఆ? ఏంటయ్యా నువ్వు వదిలితో మాట్లాడుతూనే ఉన్నావు? నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను. ఏమయ్యా, నీ కూతురు ఎన్నేళ్ళగా లవ్ చేస్తున్నావు తెలుసా? డైలీ డ్రాప్ చేస్తున్నాను, పికప్ చేస్తున్నాను. నేను ఎవరినైతే కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే. అదే ఎంత పెద్ద తప్పు. అమ్మాయిలు కన్నా వాళ్ళు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటారయ్యా? ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు, వాడి ఇబ్బంది పెడుతున్నాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు? రాదు, ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా. కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి. డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నావట. నీ కూతురు మనసు ముక్కలైపోయింది. అది నీకు అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మాట్లాడుతూనే ఉన్నా. ఓయ్, అల్లుడి కోసం ఊరంతా వెతకొద్దు. నీ కూతురికి నేనే మొగ్గుణ్ణి, అర్థమైందా? ఇంకే నా కొడుకైనా గడప దాటి లోపలికి రావడం నేను చూశాను. ఏయ్, ఎవరయ్యా లోపల? కొడుకుని కన్నులో బయటికి రండియ్యా. ఎవరండి మీరు? ఏం ఇప్పుడు ఇది నీకు చాలా ముఖ్యం. కొడుకుని కని పెంచావే, వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎక్కడైనా ఎవరింట్లో అయినా పెళ్ళుంటే లేపుకు పొమ్మని చెప్తున్నావా? ఏమయ్యా, అరవకయ్య అందరూ వేడుక చూస్తున్నారు. చూడనివయ్యా, బాగా చూడని. మీ అబ్బాయి మా ఇంటికి వచ్చి వచ్చినప్పుడు నా మర్యాద పోలా, ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా? వాడు బయటికి వెళ్ళాడు, రానండి, మేము అడుగుతాం. మీరు అనవసరంగా గొడవ చేయకండి. ఈ అమ్మాయి పొదలో తెలియట్లేదే, ఇంటి దాకా వచ్చేసాడు. ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి. ఏమయ్యా, వాడికంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు. వాడిని పైన పెట్టుకుని వస్తే అడుగుతా అంటున్నావు. పిలవయ్య వాడిని. అయ్యో, వీడు వాడు కాదు, వాడి తమ్ముడు. ఊరిని చెడదొబ్బడానికి ఒక్కడి చాలడని ఒకే మాదిరిగా ఇద్దరిని కన్నావు నువ్వు. వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా, పో బయటికి. మళ్ళీ వాడు గాని మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా. తప్పకుండా తప్పకుండా. ఎవరండి ఆయన? రౌడీలాగా బెదిరించి వెళ్తున్నాడు. ఎవరికి తెలిసే? ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో, ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు. కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి. నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు, అది మాత్రం తెలుసు. ఇప్పుడు వాడి వల్ల మనకు కొత్త సమస్య వచ్చింది. మన బెటర్ కాదు. పోన్లే నాన్న. ఎవరన్నా అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు? నీకు తెలిసింది, వాడికి తెలియట్లేదే. అవునన్నా, అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది, చాలా ఫీలింగ్ ఉంది నాన్న. వాడిని రాని, నేనే తనతో మాట్లాడతాను. రేయ్, నువ్వెందుకు వాడితో మాట్లాడటం? వాడు రౌడీరా, నీతో గొడవ పడుతూనే ఉంటాడు. నువ్వు వెళ్ళు, పైకి పో. లేదు నాన్న, వాడిని రానివ్వు. నేను ఒక లాయర్ని. నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా అసహ్యంగా ఉంది నాన్న. రేయ్, నేను మాట్లాడతాను. వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలరా, నీకెందుకురా? నువ్వు పైకి వెళ్ళు, తర్వాత మాట్లాడుకుందాం పో. సరే. మన ఇంట్లోనూ వయసుకు వచ్చిన పిల్లుంది కదా, ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి? వీడు అక్కడ వీధుల గొడవలని మీదికి తెస్తాడు. మా ఏంటమ్మా ఇంటి బయట ఆ జనం ఏంటి? రేయ్, ఆగరా అక్కడ. ఏంటి? ఎవర్రా అమ్మాయి? అమ్మాయ్యా? ఏ అమ్మాయి? నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావే ఆ అమ్మాయి. ఎవరొచ్చారు? ఎవరొచ్చారు? ఆ అమ్మాయి తండ్రి. ఆయన చేసిన గలాటాకి ఊరంతా ఇక్కడే పోగైంది. అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు? వాళ్ళ అమ్మాయిని బలవంత పెట్టొద్దనే కానీ నేను వెళ్ళి అడ్వైస్ చేసి వచ్చాను. ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు. అది కూడా మొదలెట్టావు నువ్వు. ఇదిగో చూడు, అసే, వీడు మనల్ని ప్రశాంతంగా బతికినోడే మన నల్లని పెట్టడానికి కడుపును పుట్టాడు. ఊరికి నోటు పెట్టట్టు మాట్లాడుకో. ఇంటికి వచ్చిన వాడు ఎలా తిట్టిపోయాడో తెలుసారా? నాకు ఊరేసుకొని చావాలనిపించింది. నాకు భయం వేస్తుంది శివ. నేనెవరో చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు. నేనెవరో చూపిస్తానన్నాడా? చూస్తా. నువ్వు మా ఇంటికి చేసినందు వల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికి వచ్చి చెప్పారు. అన్నిటికంటే అది మా పిల్ల. దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం, మా ఇష్టం. అది కాదండానికి నువ్వెవరు? మీ పిల్ల మీ ఇష్టమా? మాలాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే, మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవనో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు. ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్నాయి మీద వాయిస్తాం అనుకుంటున్నారా? తోలు తీస్తా. ఎక్కడ రాఘవ? ఏయ్ రాఘవయ్య, ఇటు రావయ్యా, ఇటు రావయ్యా, రా.
ఏయ్, ఏమండి? ఏయ్, ఏమండి? ఆగవయ్యా. అయ్యా, చూపిస్తానన్నమాట? ఏది కావాలంటే నోటితో ఇప్పుడు మాట్లాడండి. చూడకుండా ఏది వెళ్ళాలి. కావాలంటే చూపించు. ఏయ్, చూపించవయ్యా. చూపించు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు నీతో ఏమీ చెప్పట్లేదు. లేదు శ్వేత, నువ్వు నేను వచ్చి ప్రాబ్లం ఏడవడం వల్ల నేను టెన్షన్ అయిపోయాను. ఈయనకొచ్చి అర్థమయ్యేలా చెప్దాం అనుకుంటే మా ఇంటికి వెళ్ళి రచ్చ చేసి వచ్చాడు. మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు. ఈయన వెళ్ళి అమ్మాయి మ్యాటర్ అని చెప్పాడు. ఇక చెప్పాలా? ఏయ్, చూపించు. చూడాలి. చూడాలి, ఏమాలి? ఏయ్, తెగ బిల్డప్ ఇచ్చావుగా. ఏదో చూపిస్తానన్నావుగా. శ్వేత, శ్వేత, ఎంతో ప్రశాంతంగా మాట్లాడాలనుకున్నాను శ్వేత. శ్వేత. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది. అప్పుడు నేను వేరే టెన్షన్ లో ఉన్నాను. ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు. ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఇంతకుముందు ఆ అమ్మాయి నేను చూసింది కూడా లేదు. అప్పుడే ఆలోచించాను, ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని. వీడికి చాలా మంది అమ్మాయిలతో లింక్ ఉంది. ఆ అమ్మాయి